అండి ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకోవాలండి. ముందుగా కొద్దిగా అంతా ఆయిల్ వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. ఆయిల్ వేడైందండి, జీలకర్ర వేసేసుకుంటున్నాను. ఇందులోకి 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను, కల్లేమాకు ఇందులో వేసేసుకోవాలండి. నూనెలో కొంచెం కలిపేసుకొని కొంచెం ఫ్రై లాగా చేసేసుకోవాలండి పచ్చిమిరపకాయలు అనేది. పల్లీలు వేసుకుందామండి ఇందులోకి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి పల్లి అనేది. ఎప్పుడన్నా శాబ్దానాలు నానే కదండి, తొందరగా ఇట్లా చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఒక్క పొద్దు ఉప్పు అండి ఇది నిరారంకే వస్తుంది. ఇందులో లాస్ట్కి వేసేసుకోవాలండి ఉప్పు అనేది. చింతల ఫ్రై అయిపోయింది చూడండి. అంతేనండి, ఎంతో రుచిగా చిట్టపటలాడే పల్లీలు పచ్చిమిరపకాయలు అయితే చాలా టేస్ట్ సూపర్ గా ఉంటదండి ఇది.